తెలంగాణ ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలియాలనుకుంటే ఈ వీడియోను మాత్రం పూర్తిగా చూడండి. ఈరోజు మనం ఈ వీడియోలో పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 రూపాయలు డేట్ ఫిక్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఎల్లుండి ఉదయం 11 గంటలకు మీ ఇంటికి అధికారులు వస్తారు. ఈ 2 పత్రాలు ఇవ్వాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అదేవిధంగా తెలంగాణ ప్రజానీకం చూసిన వెంటనే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారో సోదరి మనులకు ఈ వీడియో మనం చేరవేసిన వారిమవుతాం. తద్వారా వారు కూడా ఈ ఆసరా పింఛన్లకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని ఒక పూర్తి సమాచారం తన వద్ద ఉంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, ఎల్లవేళలా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తద్వారా మిత్రులారా, ప్రజా సంక్షేమ పథకంలో మీరు కూడా ముందు వరుసలో ఉండి ఈ ప్రజా సంక్షేమ పథకాలను పొందే అవకాశం అయితే మీ అందరికీ ఉంటుంది. కావున ప్రజా సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు అనువైన రీతిలో సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తాను. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి ఉంచుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, పెరిగిన ఆసరా పింఛన్లు డేట్ ఫిక్స్ చేసిన సీఎం. ఎల్లుండి ఉదయం 11 గంటలకు మీ ఇంటికి అధికారులు వస్తారు. ఈ 2 పథకాలు ఇవ్వాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మాట్లాడుకుందాం. ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న తెలంగాణ ప్రజలకు ఇది శుభసూచకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి డిసెంబర్ 7 నుంచి ఆసరా పింఛన్లు ఆశావాహులు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఇచ్చే పింఛన్ డిసెంబర్ 25వ తారీఖున, జనవరిలో ఇచ్చే పింఛను జనవరి 25వ తారీఖున, అదేవిధంగా ఫిబ్రవరి మంత్లో ఇచ్చే పింఛను ఫిబ్రవరి 25వ తారీఖున పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో మాత్రం మార్చి 29 నుంచి పంపిణీ చేయడం జరిగింది. మరి మార్చి నెల ఆసరా పింఛన్లు రావడానికి గల కారణం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోడ్ అనేది మార్చి నెల పింఛన్లో లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది మార్చి 16కు వచ్చిన తరుణంలో మార్చి మొదటి వారంలో ఇచ్చే పింఛన్లపైన ఎన్నికల కోడ్ లేదు. కానీ ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఇచ్చే ఆసరా పింఛన్ల పైన ఎన్నికల కోడ్ అయితే ఉంది. మరి ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులు, వితంతువులు ఎన్నో సందేహాలను మదిలో మెదుల్చుకుంటున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల రూల్ ఉంది. మరి ఎలక్షన్స్ లో మరి పింఛన్ల పంపిణీ చేస్తారా? 3 నెలల పింఛన్ ఆగిపోతాయా? అంటే ఇవన్నిటికీ తలదిన్నేలా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఉగాది కానుకగా మన రేవంత్ అన్న 4600 రూపాయలు, 4000 రూపాయలు, 6000 రూపాయలను ప్రకటించడం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేసింది. కానీ ఈ ప్రకటించిన ఆసరా పింఛన్లు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇవ్వగలుగుతుంది. అంటే ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఎస్ కు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గారికి ఆదేశిస్తుంది ఏప్రిల్, మే, జూన్ నెల పింఛన్లను ఇవ్వండి అని. మరి ఎన్నో వార్తల్లో వస్తున్న విషయం ఏంటంటే ఏప్రిల్, మే, జూన్ ఆసరా పింఛన్లు బ్యాంకుల్లో పడతాయని. ఒకవేళ మిత్రమా ఇది గనక నిజమైతే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా వితంతువులకు అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ దగ్గర లైన్లలో ఎండల్లో వానల్లో నిలబడుతున్నారు ఆశావాహులు. వీరందరికీ బ్యాంకుల్లోనే మనకు ఒకవేళ ఆసరా పింఛన్లు జమ చేస్తే కేవలం బ్యాంకు సంబంధించిన అప్లికేషన్ చేసేటప్పుడు
అకౌంట్లు అవి ఇచ్చేటప్పుడే కొద్దిగా ఇబ్బందికి లోనవుతాం, కానీ తద్వారా ప్రతి నెల ఆసరా పింఛన్లు బ్యాంకుల్లో పడితే ఎంతో శుభసూచకమే అని చెప్పవచ్చు. కానీ ఈ విధంగా అయితే ఎలాంటి నిబంధన రాలేదు అని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసింది. మరి పోస్ట్ ఆఫీస్లోనే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు పింఛన్లు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఈ పింఛన్లు అందుకునే తరుణంలో ప్రతి ఒక్కరూ ఆసరా పింఛన్ల బుక్కునైతే తీసుకొని వెళ్ళకండి. ఆ బుక్కుని తీసుకొని వెళ్తే ప్రభుత్వం నుంచి పథకం అయితే రాదు. కారణం ఎందుకంటే ఆ బొమ్మ పైన, ఆ బుక్కు పైన సీఎం రేవంత్ అన్న ఫోటో ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అబ్జెక్షన్ తెలియజేస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజాప్రభుత్వ అధినేతల అదేవిధంగా నాయకుల ఫోటోలు ఉన్న బొమ్మలు, ఫ్లెక్సీలు కానీ ఎలాంటివి కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళకూడదు. ఆ నిబంధనను దృష్టిలో పెట్టుకొని మిత్రులారా, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, సదరం సర్టిఫికేట్ ఉన్నా కానీ, పాన్ కార్డు కానీ మీ లిస్టులో, ఆసరా పింఛన్ల లిస్టులో పేరైతే ఉంటుంది. వారు వీటన్నింటిలో ఏదైనా ఒక ప్రామాణికంగా ఉన్న ప్రతి వస్తువును తీసుకొని వెళ్ళిన ఆసరా పింఛన్లని మనకు పోస్ట్ ఆఫీస్ దగ్గరనే జమ చేయడం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో మరి పాతవారికి ఆసరా పింఛన్లు రద్దవుతున్నాయంట, నిజమా? అవును, నిజమేనండి. కొత్త వారికి ఆసరా పింఛన్లు కలుపుతున్నారంట, నిజమా? అవును, నిజమేనండి. పాతవారికి ఆసరా పింఛన్లు రద్దు గల కారణం, ఎవరైతే బోగస్ సర్టిఫికెట్లు పెట్టారో, ఫేక్ గా ఆధార్ కార్డు ఉందో, ఫేక్ గా రేషన్ కార్డు ఉందో, ఫేక్ గా సదరం సర్టిఫికేట్ ఉందో వీళ్ళందరికీ ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులను, జీవోను కూడా అతి త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కారణం, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఆసరా పింఛన్లు పొందడం కూడా తప్పుగానే పరిగణిస్తూ వారందరికీ రద్దు చేస్తూ ఎవరి అయితే అర్హులుగా ఉండి రావట్లేదో వాళ్ళందరికీ కూడా కొత్త లిస్టులో, పింఛన్ లిస్టులో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్తగా 10 లక్షల మంది సోదరీమణులు ఆసరా పింఛన్ల కోసం అప్లై చేసుకున్నారు. వాళ్ళలో 20% అంటే 2 లక్షల మందికి మొదటి దఫా కింద ఆసరా పింఛన్లలో పేర్లను కలుపుతూ ఈ ఉగాది కానుకగా ఈ నెల 8-9 తారీఖు మధ్యలో మనకు ఆసరా పింఛన్ల కొత్త లిస్ట్ అయితే విడుదల కావడం జరుగుతుంది. మిత్రులారా, ఒకవేళ సీఎం రేవంత్ అన్న ఈ ఉగాదికి గాని ప్రకటించకపోతే ఈ ఏప్రిల్ 15 నుంచి 16 మధ్యలో, లేకపోతే ఏప్రిల్ 14వ తారీఖున కూడా ప్రకటించే అవకాశం లేకపోలేదు. శ్రీరామనవమి సందర్భంగా, నాకు తెలిసి శ్రీరామనవమి సందర్భంగానే 4016, 6016 రూపాయలను ప్రకటించి, మిత్రులారా ఈ ఏప్రిల్ 25, 22 ఆ మధ్య కాలంలో ఏప్రిల్ మాసానికి సంబంధించిన ఆసరా పింఛన్లను కూడా జమ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను, ఆసరా పింఛన్దారులను ఒక ఓట్ల బ్యాంక్గా మలుచుకోవాలనే సదుద్దేశంతో ఈ ఆసరా పింఛన్లను పెంచే యోచనలో కనిపిస్తూ ఉంది. కానీ రైతన్నలు రైతు బంధు విషయంలో, ఆసరా పింఛన్దారులు పింఛన్ల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ సమస్యలను త్వరగా పరిష్కరించి పింఛన్లను జమ చేయాలని కోరుకుందాం.